హే కిరణ్ ఎడు కనెక్ట్స్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. సో మీకు ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి అండ్ ఈ సిచ్యువేషన్ లో చాలా మంది పానిక్ అవుతుంటారు అండ్ ఆల్సో చాలా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ లో ఉంటారు. సో టుడే నేనైతే మీ మార్క్స్ అనేవి సేవ్ చేయబోతున్నాను. సో ఎలాగో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో ఎండ్ వరకు వితౌట్ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చూడడం మాత్రమే సరిపోదు, మీరు ఈ మిస్టేక్స్ అనేవి నేను చెప్పబోయేవి రిపీట్ చేయకుండా ఉంటే అండ్ మీరు అనుకున్నట్టుగానే నీట్ గా హ్యాపీగా ఎగ్జామ్ రాసి మంచి రిజల్ట్ అనేది మీరు తీసుకుని వస్తారు. సో వితౌట్ ఎనీ డ్యూ, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో hello guys, I'm Kiran and I have scored 958 marks out of 1000 in my intermediate. Mistake number 1, poor time management. సో నేనైతే ఈ మిస్టేక్ చాలా అయితే చూశాను చాలా మందిలోని. నా ఎగ్జామ్ హాల్లో కూడా కొంతమంది ఏంటంటే ఎగ్జామ్ టైం అయిపోయినా సరే ఇంకా పేపర్స్ రాస్తూ ఉన్నారు. బట్ మీరు అలా కాదు, ఎగ్జామ్ అయ్యే 10 minutes ముందే మీ పేపర్ అయిపోవాలి. నిజం చెప్పాలంటే ఒక 20 minutes బిఫోర్ అయితే ఇంకా బెటర్, బికాస్ మీరు రివైజ్ చేసుకోవాలి ఒకసారి పేపర్లో అంతా కరెక్ట్గా రాసారా లేదా అని చెప్పేసి 1-2 times మీరు చెక్ చేసుకోవాలి. బికాస్ సమ్ టైమ్స్ మనకు తెలియకుండానే మనం కొన్ని వదిలేస్తాం, కొన్ని ఎంటీగా వదిలేస్తాం. బట్ అవి లాస్ట్లో మనం చెక్ చేయకపోతే ఎగ్జామినర్ కొంచెం బ్యాడ్ ఇంప్రెషన్ రావచ్చు అండ్ మీకు తెలిసిన కంటెంట్ అయినా సరే మీరు రాయలేకపోతారు అక్కడ. కాబట్టి మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందే మీరు ప్లాన్ చేసుకోవాలి. నేను ఫస్ట్ ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తా, ఫస్ట్ 2 marks సాల్వ్ చేస్తా, తర్వాత ఈ సెట్ సాల్వ్ చేస్తా. అప్పుడు మీరు ఒక ప్రాపర్ ప్లానింగ్ తో వెళ్తారు, లైక్ ఈ సెట్ కి ఇంత టైమే ఇవ్వాలి అని చెప్పేసి. సో దట్ మీరు లాస్ట్ లో రివైజ్ చేయడానికి టైం ఉంటుంది, అలాంటి క్వశ్చన్స్ కూడా మీరు అటెంప్ట్ చేయకుండా అయితే బయటికి రారు. అండ్ హియర్ కమ్స్ ది మిస్టేక్ నెంబర్ 2, దట్ ఈస్ నాట్ రీడింగ్ ది క్వశ్చన్ పేపర్ కంప్లీట్లీ. సో నా టైంలో అయితే నేను ఎప్పుడైనా సరే ఏదైనా ఎగ్జామ్ స్టార్ట్ చేసేటప్పుడు క్వశ్చన్ పేపర్ మొత్తం కూడా ఫస్ట్ 5 minutes అలొకేట్ చేస్తా రీడ్ చేయడానికి. బికాస్ ఎప్పుడైతే నువ్వు రీడ్ చేస్తావో నీకు ప్రిపేర్ అయ్యావు కాబట్టి నీకు కొంత కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఓకే, నాకు వచ్చిన క్వశ్చన్స్ ఉన్నాయి, సో నేను ఇచ్చిన టైంలో నేను ఫినిష్ చేయగలను. సో ఏ క్వశ్చన్కి ఎంత టైం ఇస్తే నేను లాస్ట్లో నాకు కొంత టైం సేవ్ అవుతుంది, ఆ టైంలో నాకు రాని క్వశ్చన్స్ అన్ని అటెంప్ట్ చేయగలను. సో ఇలా నువ్వు ఒక థింకింగ్ వస్తుంది నీకు. సో నువ్వు ఫస్ట్ ఏంటంటే క్వశ్చన్ పేపర్ నీట్గా కంప్లీట్గా చదవాలి, దెన్ ఓన్లీ యూ షుడ్ స్టార్ట్ యువర్ ఎగ్జామినేషన్. అంతేగాని ఫస్ట్ క్వశ్చన్ చూసావా, ఆన్సర్ రాసావా, మళ్ళీ సెకండ్ చూసావు నీకు రాలేదు, సో నువ్వు ప్యానిక్ అవడం స్టార్ట్ అవుతావు, దెబ్బ అయిపోద్ది అక్కడే. నెక్స్ట్ మిస్టేక్ నెంబర్ 3, అవాయిడింగ్ ది డ్రాయింగ్ డయాగ్రామ్స్ అండ్ టేబుల్స్, నీట్ ప్రెజెంటేషన్స్. సో ఇదేంటంటే మీకు నెసెసిటీ ఉన్నా లేకపోయినా సరే ఇంక్లూడ్ చేయడం అనేది చాలా గుడ్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. బికాస్ ఇవి మీకు ఎలా అంటే ఒక బోనస్ మార్క్స్, ఎక్స్ట్రా మార్క్స్ లాగా మీకు చాలా యూజ్ అవుతాయి. మీ హ్యాండ్ రైటింగ్ బాగుండి అండ్ మీరు మంచిగా ప్రెజెంట్ చేస్తే నీట్గా టేబుల్స్ అనేవి అండ్ ఆల్సో ఎక్కడైతే నెసరీ ఉందో అక్కడ మీ డయాగ్రామ్స్ యూస్ చేసుకుని రిప్రజెంట్ చేస్తే ఎగ్జామినర్ కి మంచి ఇంప్రెషన్ వస్తుంది. సో ఆ ఇంప్రెషన్ వల్ల వాడు ఆ కంటెంట్ అనేది ఒక్కొక్కసారి స్కిప్ చేస్తాడు. అండ్ ఒక 2-3 కీ పాయింట్స్ దొరికినా సరే విత్ డయాగ్రామ్స్ అండ్ నీట్ ప్రెజెంటేషన్ మీకు ఫుల్ మార్క్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సో మీరు ఎప్పుడు కూడా ప్రెజెంటేషన్ మంచిగా ఇవ్వండి. ఒకవేళ మీ హ్యాండ్ రైటింగ్ బాగోపోయినా సరే డయాగ్రామ్స్ అండ్ ఫ్లో చార్ట్స్ ఆర్ టేబుల్స్ నీట్ గా వేయండి. టేబుల్స్ అంటే బార్డర్స్ కొట్టమని కాదు, డిఫరెన్స్ ఉంటాయి కదా, ఆ డిఫరెన్సెస్ ఎప్పుడైతే క్వశ్చన్ లో అడుగుతాడో సో వాటికి నీట్ గా టేబుల్స్ వేయండి. మిస్టేక్ నెంబర్ 4, నాట్ రివ్యూయింగ్ ది ఆన్సర్స్. అండ్ ఇది నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను మిస్టేక్ నెంబర్ 1 లో, బట్ ఇది ఇంకా స్పెషల్ గా మనం తీసాం బికాస్ చాలా మంది ఇక్కడే తప్పు చేస్తారు. సో మనం ఏం చేస్తామంటే ఎగ్జామ్ అయిపోయింది, సో బేబీ రాసామా, పేపర్ ఇచ్చేసామా, అమ్మాయి ఫ్రీడమ్ వచ్చింది రాబాయ్, ఎగ్జామ్ అయిపోయింది, సో హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు అనుకుంటాం. బట్ ఇంటికి వెళ్ళి ఒక్కసారి నువ్వు క్వశ్చన్ పేపర్ చూస్తే అరే ఈ క్వశ్చన్ మర్చిపోయాను కానీ అటెంప్ట్ చేయడం అని నువ్వు మళ్ళీ అక్కడ రిగ్రెట్ ఫీల్ అవుతావు, డిసప్పాయింట్ అవుతావు, నెక్స్ట్ ఎగ్జామ్ కి కావాల్సినంత ఎంతూజియాజం అనేది ఇవ్వలేవు. సో నువ్వు లాస్ట్ 20 minutes, అట్లీస్ట్ 20 minutes నువ్వు ముందుగానే ఎగ్జామ్ రాసి ఆ 20 minutes నువ్వు రివ్యూ చేయాలి నీ పేపర్ని. నువ్వు ఏ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయలేదో అన్ని కరెక్ట్ గా చేసావా, క్వశ్చన్ నెంబర్స్ మోస్ట్ ఇంపార్టెంట్లీ క్వశ్చన్ నెంబర్స్ 1-2 సార్లు చెక్ చేసుకోండి అండ్ మీ రోల్ నెంబర్ కరెక్ట్ గా ఎంటర్ చేసారు లేదో కూడా చెక్ చేసుకోండి. సో మొత్తం అంతా రివ్యూ చేశాక దెన్ యూ కెన్ సబ్మిట్ టు ది ఇన్విజిలేటర్. మిస్టేక్ నెంబర్ 5, మీకు ఇదంతా ఒక కంబైన్డ్ గా చెప్తాను. సో పానిక్ అవ్వడం అనేది, సో మీరు ఏంటంటే చాలా మంది ఎగ్జామ్ బిఫోర్ డే అయితే మీరు మంచిగా స్లీప్ ఉండాలి, చెప్తున్నాను ముందే, ఒక 7 to 8 hours స్లీప్ అనేది మీరు మెయింటైన్ చేయాలి. సో మీరు అక్కడ మీ బ్రెయిన్ అనేది రిలాక్స్ అవుతుంది, ఒక రిఫ్రెష్మెంట్ వస్తుంది మీకంటూ ఎగ్జామ్ రాయడానికి. సో మీకు ఆ ఎనర్జీ కావాలంటే ఎగ్జామ్ సెంటర్లో మీరైతే మంచిగా స్లీప్ వెళ్ళాలి అండ్ ఆల్సో మంచిగా ఫుడ్ తీసుకోండి. ఈ ఎగ్జామ్స్ అయ్యే వరకు కొంచెం జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి. సో తర్వాత మీకు నచ్చినట్టు తినండి, బట్ ఇప్పుడైతే అవాయిడ్ చేసేయండి. బికాస్
హెల్త్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కదా, హెల్త్ బాగుంటేనే ఎగ్జామ్ మీరు బాగా రాయడానికి సపోర్ట్ చేస్తుంది. సో ఎగ్జామ్ ముందు రోజు మంచిగా పడుకో అండ్ టైం ఉంటే రివిజన్ చెయ్యి, రివిజన్ వెరీ ఇంపార్టెంట్. బట్ ఎగ్జామ్ కి ఒక 2-3 అవర్స్ ముందు అయితే అసలు బుక్స్ పట్టుకోక, అండ్ చూస్తూ ఉండొచ్చు ఎగ్జామ్ సెంటర్స్ లో ఏదో కొంతమంది బుక్స్ తీసుకొని గబా గబా రివిజన్ చేస్తారు. అది అయితే వర్కౌట్ అవ్వదు చెప్తున్నాను, చాలా ప్యానిక్ అయిపోతావు అలాగా నువ్వు చేస్తే. ఎగ్జామ్ సెంటర్ లో పెన్ను పట్టుకున్నాక అరే ఈ క్వశ్చన్ నీకు వచ్చినా సరే నువ్వు రాయలేవు, అదనమాట. అండ్ మీకు లాస్ట్లీ ఒక బోనస్ టిప్ ఇస్తున్నాను, మీకు ఎవరైనా సరే ఇదిరా క్వశ్చన్ పేపర్, ఇది మీకు వస్తుంది రేపు ఎగ్జామ్ లో అని మీకు సెండ్ చేస్తే తిరిగి మళ్ళీ వాళ్ళకే సెండ్ చేసేయండి. ఫేక్ న్యూస్ అనేవి చాలా రావచ్చు మీకు, సో మీరు అవన్నీ నెగ్లెక్ట్ చేసేయండి, బికాస్ అవన్నీ కూడా బుల్షిట్. మీకు ఎలాంటి యూజ్ ఉండదు, మీ టైం వేస్ట్ అవుతుంది అండ్ మీ ట్రబుల్లో పడవచ్చు అలాంటి మీరు నమ్మితే. మీరైతే మీ హార్డ్ వర్క్ ని ట్రస్ట్ చేయండి అండ్ ఈ 5 మిస్టేక్స్ మీరు కానీ అవాయిడ్ చేస్తే డెఫినెట్ గా మీరు 90% యావరేజ్ పీపుల్ కన్నా కొంచెం బెటర్ గానే మీరు ఎగ్జామ్ క్లియర్ చేస్తారు. సో ఎవరైతే ఎక్కడ దాకా చూస్తున్నారో సో మీరు కమెంట్ సెక్షన్ లోకి వెళ్ళి అన్నయ్య మేము ఎగ్జామ్ బాగా రాస్తామని చెప్పి కామెంట్ చేయండి. అండ్ ఆల్సో మీకు ఏమి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్ లో చెప్పండి నాకు. అండ్ అదనమాట ఈ రోజు వీడియో. సో మీకు ఏం టిప్స్ కావాలన్నా సరే నాకు చెప్పండి, నెక్స్ట్ వీడియో ఏం చేయాలని కూడా చెప్పండి, నేను మీకు చేస్తాను. అండ్ ఇలాగ సపోర్ట్ చేస్తూ ఉండండి, ఒక లైక్ చేసి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి. అండ్ ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం డోంట్ ఫర్గెట్. సో అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.